హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజైతే 'పెద్ది' అనే సినిమా గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ అంటే మెయిన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది ఏంటంటే ఫస్ట్ థింగ్ అంటే టెక్నికల్ క్రూ ఉంది కదా, అందులో మెయిన్‌గా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అనేది ఈ కైండ్ ఆఫ్ కాంబినేషన్‌కి ఒక స్పెషల్ అట్రాక్షన్ లాగా అనిపిస్తుంది డెఫినెట్గా. దట్టు ఇది అరౌండ్ 1980స్లో జరిగే స్టోరీ. అండ్ ఇంకా డైరెక్టర్ గురించి తెలిసిందే కదా, బుచ్చిబాబు సనా. సో అతను క్రియేట్ చేసింది అంటే ఫస్ట్ ఫిలిం తోటి క్రియేట్ చేసిన ఒక సెన్సేషన్ అనేది చాలా అంటే మనం అంత ఈజీగా మర్చిపోలేము. సో బేసిక్గా అసలు ఈ సినిమా అంటే ఇప్పుడు ఎన్నో ఫిలిమ్స్ వస్తుంటాయి, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తుంటాయి, కానీ మనకు క్యూరియాసిటీని మెయింటైన్ చేసే ఫిలిమ్స్ కొన్నే ఉంటాయి. కొన్ని ఫిలిమ్స్ ఎట్లుంటాయంటే మనకి వచ్చిన తర్వాత చాలామంది చెప్తుంటే చూస్తాం. అంటే అప్పటి వరకు కూడా మనకు ఆ ఫిలిం పైన పెద్ద క్యూరియాసిటీ అనేది కలగదు. అంటే బాగుందని చెప్తే అప్పుడు చూస్తాం. సో చూసిన తర్వాత ఎంత టెరిఫిక్గా ఉంది, మనకు ఫస్ట్ పెద్ద ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఈ మూవీ మీద అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ ఇంకొన్ని ఫిలిమ్స్ ఎట్లుంటాయంటే స్టార్టింగ్ నుంచే అంటే అట్లీస్ట్ అంటే ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ దగ్గర నుంచే ఆ కైండ్ ఆఫ్ క్యూరియాసిటీని మెయింటైన్ చేస్తుంటాయి. అంటే మనము ఎప్పుడెప్పుడా ఆ మూవీని చూద్దాము అనే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే క్రియేట్ చేస్తుంటాయి. సో అట్లాంటి ఫిలిమ్స్లో నాకు అనిపించింది ఏంటంటే పెద్ది అనే ఫిలిం అయితే ఒక కైండ్ ఆఫ్ అసలు అంటే ఎప్పుడెప్పుడు ఈ కైండ్ ఆఫ్ ఫిలింని మనం చూద్దాం, అంటే ఈ ఫిలింని చూద్దాం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. సో అందుకు మెయిన్ రీజను రామ్ చరణ్ రంగస్థలం తర్వాత ఆ కైండ్ ఆఫ్ కొంచెం విలేజ్ రగ్గడ్ లుక్ తోటి ఒక కైండ్ ఆఫ్ ఫిలిం చేయడం అనేది డెఫినెట్గా వన్ ఆఫ్ ది మెయిన్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ అని చెప్పొచ్చు ఈ మూవీ గురించి. ప్లస్ ఇట్లాంటి కైండ్ ఆఫ్ రోల్స్లో రామ్ చరణ్ ఏ రేంజ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అంటే ఆల్రెడీ మనం చూసినాం కాబట్టి ఎట్లా ఇస్తాడనేది ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే రంగస్థలంలో ఒక కైండ్ ఆఫ్ బార్ క్రియేట్ అయిపోయింది అతని పెర్ఫార్మెన్స్కి. సో ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్లోనే ఉండాలనే ఒకటి డెఫినెట్గా పెట్టుకొని ఉంటారు. సో అదొక రీజన్ కూడా. తర్వాత ఇంకా చెప్పాలంటే ఈ సబ్జెక్ట్ మ్యాటర్ కూడా 1980స్లో ఒక కైండ్ ఆఫ్ విలేజ్ ఎన్విరాన్మెంట్లో ఒక వ్యక్తి స్పోర్ట్స్ అనే దాన్ని యూజ్ చేసి విలేజర్స్ని అంటే కమ్యూనిటీని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఎవరైతే రైవల్స్ ఉంటారు కదా విలన్స్, వాళ్ళకి పోటీగా నిలుస్తూ చాలా గట్టిగా పోరాడి ఒక కైండ్ ఆఫ్ అంటే వాళ్ళందరి లోపల ఒక ఆత్మస్థైర్యాన్ని కానీ లేదంటే ఒక పాజిటివ్ వైబ్ని కానీ క్రియేట్ చేయడం అనేది బేసిక్గా మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దిస్ స్టోరీ అని నాకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనకు బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. అది కాకుండా ఇంకొకటి చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే జనరల్గా మనము ఫస్ట్ ఫిలిం ఇప్పుడు ఉప్పెన ఫిలిం చూసినప్పుడు ఫిలిము డిఫరెంట్గా ఉండడమే కాకుండా అంటే డిఫరెంట్ అంటే రెగ్యులర్ ఫిలిమ్స్లో ఇప్పుడు అది కమర్షియల్ ఫిలిం అయినా కూడా రెగ్యులర్ ఫిలిమ్స్లోనే సంథింగ్ వేరియేషన్ క్రియేట్ చేస్తూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఒక కైండ్ ఆఫ్ డార్క్ ఎలిమెంట్ని టచ్ చేస్తూ ఆడియన్స్లో కైండ్ ఆఫ్ కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ని అయితే ఆ మూవీ ఇచ్చింది. సో ఇప్పుడు బుచ్చిబాబు సనా నెక్స్ట్ ఫిలిము ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ అంటే ఉప్పెన తర్వాత చాలా గ్యాప్ తీసుకొని అంటే టైం తీసుకొని ఈ మూవీ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా అందరిలో ఒక అంటే అంచనాలు ఉంటాయి. అది పక్కన పెడితే నాకు స్పెషల్గా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏంటంటే అతను రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా సంథింగ్ డిఫరెంట్గా టచ్ చేసి దట్టు కొంచెం డార్క్ ఎలిమెంట్ని టచ్ చేసి
ఆ సినిమా సక్సెస్ చేసిన విధానం, ఫస్ట్ ఫిలిం సక్సెస్ చేసిన విధానం చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఇప్పుడు డెఫినెట్గా ఈ ఫిలింలో కూడా రామ్ చరణ్ లేదంటే ఆ ఫిలిం లుక్, ఓవరాల్ లుక్ చూసినా కూడా అదొక కైండ్ ఆఫ్ డెఫినెట్గా అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే ఒక డార్క్ ఎలిమెంట్ని టచ్ చేసినప్పుడు అది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది మనము ఈజీగా అంటే గమనిస్తే సుకుమార్ ఫిలిమ్స్లో కూడా అంతే. మనం సుకుమార్ ఫిలిమ్స్లో చూస్తే అతను చాలా డీప్ లెవెల్లో క్యారెక్టరైజేషన్స్ని క్రియేట్ చేయడము, తర్వాత ఎంత లేదన్నా కూడా ఆ డార్క్ టింజ్ని యాడ్ చేయడం స్టోరీస్లో, అది చాలా ఎఫెక్టివ్గా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో సుకుమార్ దగ్గర వర్క్ చేసి అంటే వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన బుచ్చిబాబు సనా, సో ఆయన కూడా డెఫినెట్గా అది ఫస్ట్ ఫిల్మ్లోనే మనకు తెలిసిపోయింది. అతని కైండ్ ఆఫ్ డార్క్ టింజ్ అనేది యాడ్ చేసి అంత పెద్ద సక్సెస్ చేయడం. దట్టు ఏంది, ఇప్పుడు ఆ మూవీకి క్యాస్టింగ్ అయినా దాని రేంజ్ అయినా కూడా చాలా లిమిటెడ్ స్కేలే చెప్పాలంటే ఒక విధంగా. కానీ ఇది చాలా పెద్ద స్కేల్. దట్టు ఇప్పుడు రెహమాన్ని యాడ్ చేయడం మ్యూజిక్లో, అది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఉంటుంది డెఫినెట్గా చూస్తే మనకు. సో ఇట్లా ఇంకా మనకి ఎక్స్పెక్టేషన్స్ పెంచి ఆల్మోస్ట్ ఇప్పుడు రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ తర్వాత ఓవరాల్ ఇండియా వైడ్లో కూడా టెరిఫిక్, అంటే ఇండియా కాదు, ఇండియా కంటే ఇంకా బయటికి కూడా రీచ్ అయిపోయింది కాబట్టి అతని పాపులారిటీ, ఇది డెఫినెట్గా టెరిఫిక్ ఎలిమెంట్. అంటే రెహమాన్ని యాడ్ చేయడము అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టు డార్క్నెస్ అనేది ఉంది కదా, ఈ డార్క్ ఎలిమెంట్ కనుక డెఫినెట్గా దీనిలో వర్కౌట్ చేస్తే అది సంథింగ్ ఇంట్రిగింగ్ ఎలిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్గా అది ఉంటుంది, నాకు తెలిసి అయితే ఉంటుంది. అట్లాంటి ఎలిమెంట్ ఏదన్నా మనము అంటే కొత్తగా చూడడానికి సంథింగ్ రిఫ్రెషింగ్గా, సంథింగ్ ఇంట్రిగింగ్గా అనిపించే ఫ్యాక్టర్ అయితే డెఫినెట్గా ఈ ఫిలింలో ఉంటుంది. అది మనకి ఇప్పుడు చాలా తక్కువ బయటకు వచ్చింది కాబట్టి ఈ ఫిలిం గురించి మనం ఇప్పుడు దాని గురించి చెప్పలేము. కానీ అది ఉంటుంది. అది ఉండడం వల్ల మనకు డెఫినెట్గా ఇది నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఫిలిం అయ్యే ఛాన్స్ ఉంది. సో అదే అనిపించింది నాకు కూడా ఈ పాడ్కాస్ట్ చేయడానికి. రీజన్ ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తుంటాయి, కానీ కొన్ని ఫిలిమ్స్ చాలా ఎఫెక్టివ్గా స్టార్టింగ్ నుంచే ఒక క్యూరియాసిటీని మెయింటైన్ చేస్తుంటాయి ముందు చెప్పినట్టు. సో అందులో ఈ ఫిలిం కూడా ఉంది. దానికి మెయిన్ ఫ్యాక్టర్స్ అయితే ఇవి, ఇప్పుడు నేనైతే అనుకున్న ఫ్యాక్టర్స్ అయితే అవి అని నేను అనుకుంటున్నా. ఇంకా ఇవి కాకుండా ఇంకోటి, రామ్ చరణ్ ముందు ఫిలిము ఈ మధ్యకాలంలో పెద్దగా వర్కౌట్ కాలేదు, అనుకున్నది సక్సెస్ కాకపోవడం వల్ల ఈ ఫిలిం పైన ఈవెన్ ఫ్యాన్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అంటే హ్యూజ్ లెవెల్లోనే ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఈ ఫిలిం సబ్జెక్ట్ మ్యాటర్ పరంగా అయినా మేకింగ్ పరంగా అయినా కూడా ఎక్స్ట్రా కేర్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మనకు తెలిసిందే మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్, వీళ్ళిద్దరూ అంటే ప్రొడక్షన్ పరంగా చూసుకుంటే డెఫినెట్గా మంచి మూవీని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మొత్తానికి నాకు అనిపించిన థాట్స్ అయితే ఈ పాడ్కాస్ట్లో ఈ మూవీ గురించి షేర్ చేసుకున్నా. మీకు ఎలా అనిపిస్తుంది అసలు, అంటే ఈ మూవీ పైన మీకు ఎలాంటి అంచనాలు ఉన్నాయి, ఈ మూవీ ఏ రేంజ్ ఆఫ్ ఫిలిం అవుతుందని మీరు అనుకుంటున్నారో అనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఎట్ ది సేమ్ టైం నా పాడ్కాస్ట్ ఎలా అనిపించింది అనేది చెప్పండి. బాగుంది ఇట్లా చిన్న చిన్న విషయాలపైన కూడా, లేదంటే ఇట్లా ఒక ఇంట్రెస్టింగ్ సినిమాలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి కూడా మీరు అంటే నేను మాట్లాడాలని ఒక మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. నేను అప్పుడప్పుడు మన వీడియోస్ అంటే రెగ్యులర్ వీడియోస్తో పాటు పాడ్కాస్ట్ ఫార్మాట్లో కూడా నేను కొన్ని వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.